అందరికీ నమస్కారం. కోవిడ్‌కు వచ్చే వారికి మెడికల్ సెంటర్‌లు ఏవైతే ఉన్నాయో గత శాఖిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్‌కు వచ్చే వారికి మాత్రమే సౌదీ గాని, ఖతర్ గాని, బహ్రెయిన్ కానీ ఈ దేశాలకు వెళ్ళే వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలం కోవిడ్‌కు వచ్చే వారికి మాత్రమే ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి మెడికల్ సెంటర్‌లు. బెంగుళూరు కానీ, చెన్నై కానీ, లేకపోతే హైదరాబాద్‌లోని పలు మెడికల్ సెంటర్‌లు ఏవైతే ఉన్నాయో కోవిడ్‌కు వస్తూ ఉన్న వారిని కావాలని ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఏజెంట్లతో మాట్లాడుకొని వీళ్ళు కావాలని ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే గత 2, 3 రోజుల కిందటైతే ఒక బ్యాచ్ అయితే బెంగుళూరుకి అయితే వెళ్ళడం జరిగింది. ఒక సుమోలో 10 మంది అయితే వెళ్ళడం జరిగింది. 10 మంది వెళ్ళిన తర్వాత మెడికల్ పరీక్షలు జరిగాయి. సాయంత్రం అయితే మెడికల్ టెస్ట్ రిజల్ట్ వస్తాయి కదా! ఫలితాలు ఇచ్చిన బ్లడ్ కానీ, ఎక్స్‌రే కానీ, యూరిన్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. అలాగే సాయంత్రం వరకైతే వెళ్ళిన బ్యాచ్ ఏదైతే ఉందో వేచి ఉంది. 10 మంది వెళితే 10 మందిలో ఒక్కరు మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో 9 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, ఏమీ లేవు. లోపలికి వెళ్లి అడిగితే గాని ఎక్స్‌రే ఫాల్ట్ అంటారు, బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అంటారు, అలాగే ఊపిరితిత్తులో నెమ్ముంది అంటారు, అలాగే ఊపిరితిత్తులో మచ్చలున్నాయని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి టాబ్లెట్ రాస్తున్నారు. ఇలాగ చేసుకొని వీసా టైం అయిపోతుంది. అలాగే మాకు వెంటనే మెడికల్ పాస్ చేయమని చెప్పేసి చాలా మంది ఏజెంట్ల మీద ఒత్తిడి తెస్తారు కాబట్టి అప్పుడు ఏజెంట్ ఏమంటాడు, ఒక 30,000 40,000 మెడికల్ ఖర్చు అవుతుంది, ఆ యొక్క డబ్బు తీసుకుని రాపో, వెంటనే మెడికల్ సెట్టింగ్ చేసేస్తా అని చెప్పేసి మెడికల్లో అయితే ఇలా దొంగ జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చాలా మంది కువైట్‌కు వచ్చేవారు 100 మంది వెళ్తే కేవలం 5 మంది మాత్రమే పాస్ అవుతూ ఉంటే 95 మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎంతో డబ్బు అప్పు చేసుకొని, సొమ్ము చేసుకొని అయితే చాలా మంది కష్టపడి కువైట్‌కి వచ్చి సంపాదిస్తూ ఉన్నామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఏజెంట్లు మరియు మెడికల్ సెంటర్‌లు మనం చూసుకుంటే మన యొక్క జీవితాలతో అయితే ఆడుకుంటూ ఉన్నాయి. అలాగే దీనిపైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో దయచేసి వీటిపైనైనా శ్రద్ధ పెట్టి మెడికల్ సెంటర్ల పైన చర్యలు తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వరకు వెళ్ళేంత వరకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే మెడికల్ మాఫియా ఏదైతే ఉందో కోవిడ్‌కు వస్తూ ఉన్న వారిని రక్తాన్ని అయితే పీలుస్తూ ఉన్నాయి. చాలా మందికి డబ్బులు లేకపోవడంతో అయితే మెడికల్ ఫెయిల్ అని చెప్పేసి అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. అలాగే కోవిడ్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే కార్మికులను రక్షిస్తామని చెప్పేసి వాళ్ళ ప్రయోజనాలను కాపాడతామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయినా సరే చొరవ తీసుకుని ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పేసి మనమందరం కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.